హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రియల్ లైఫ్లో అభిమానుల్ని సంపాదించుకోవడం వేరు, రియల్ లైఫ్లో ప్రజల మనసులు గెలవటం వేరు. సినిమా చప్పట్లు ప్రజల ఓట్లుగా ఎలా మారాయి? అసలు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు? ఈరోజు ఆయన రియల్ లైఫ్ నుండి రియల్ లైఫ్, అక్కడి నుండి పొలిటికల్ లైఫ్ వరకు సాగిన జర్నీ గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. విజయ్ గారు 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు, పాపులర్ డైరెక్టర్. తల్లి శోభా చంద్రశేఖర్ గారు. ఈమె సింగర్, రైటర్, ప్రొడ్యూసర్. అంటే విజయ్ గారు చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగారు. కానీ ఆయన బాల్యం ఏమంత హ్యాపీగా గడవలేదు. ఆయన జీవితాన్ని ఒక విషాదం ఎంతో ప్రభావితం చేసింది. జోసెఫ్ విజయ్ గారికి విద్య అనే చెల్లెలు ఉండేది. చిన్న వయసులోనే ఆమె మరణించింది. ఆ సంఘటన ఆయన్ని కుదిపేసింది. అంతేకాదు, తనని మరింత రిజర్వ్డ్గా, మరింత మెచ్యూర్డ్ పర్సన్గా మార్చిందని చాలాసార్లు చెప్పారు. అయితే ఈ సైలెంట్ బాయ్ కోలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్టార్గా ఎలా అయ్యారు? చిన్నప్పటి నుంచే మూవీ సెట్స్కి వెళ్తూ కెమెరాల మధ్య పెరిగిన విజయ్ గారు మొదట చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 1992లో నాలయ్య తీర్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. కానీ ఫస్ట్ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. విమర్శలు వచ్చాయి. ఈయన హీరో మెటీరియల్ కాదు అని కూడా అన్నారు. చాలామంది అయితే ఇక్కడితో ఆయన కెరీర్కి ఫుల్ స్టాప్ పడ్డట్టే అని కూడా అనుకున్నారు. కానీ విజయ్ గారు అక్కడితో ఆగలేదు. ప్రతి సినిమాతో తన యాక్టింగ్ని, డ్యాన్స్ని, యాక్షన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగారు. కొద్ది కాలానికి ఆయన కోలీవుడ్ ఇండస్ట్రీలో లార్జెస్ట్ ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో ఒకరిగా ఎదిగారు. అభిమానులు ఆయనకి తలపతి అనే బిరుదు కూడా ఇచ్చారు. కానీ ఈ స్టార్డమ్ ఆయన అల్టిమేట్ గోల్ కాదు. సినిమా విజయాల మధ్య విజయ్ గారి మనసులో ఇంకొక ఆలోచన నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. సోషల్ సర్వీస్, స్టూడెంట్స్తో మీటింగ్స్, పబ్లిక్ ఇష్యూస్పై రెస్పాండ్ అవ్వటం, ఇవన్నీ విజయ్ గారిని సినిమా హీరో నుంచి ప్రజానాయకుడిగా మార్చాయి. అయితే అందరూ ఎదురు చూసిన అనౌన్స్మెంట్ చివరికి రానే వచ్చింది. 2024లో ఆయన టీవీకే పార్టీని లాంచ్ చేశారు. అదే సమయంలో రాజకీయాల కోసం సినిమాలకు దాదాపు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆయన అభిమానులని ఆశ్చర్యపరిచింది. ప్రతిపక్షాలు సినిమా క్రేజ్ రాజకీయాల్లో పనిచేయదు అని కూడా విమర్శించాయి. కానీ విజయ్ గారు మాత్రం ఒకే విషయంపై నమ్మకం పెట్టుకున్నారు. అదే ప్రజల తీర్పు. రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడారు. అయితే ఈ ప్రచారం ఫలించిందా? 2026 ఎలక్షన్స్ తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రక మలుపుగా నిలిచాయి. టీవీకే మొదటి ఎన్నికలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2026 మే 10న సి జోసెఫ్ విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ముఖ్యమంత్రి కావడంతో కథ ముగియలేదు. అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, అల్పాహార పథకం విస్తరణ, ఉపాధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలని ప్రాధాన్యంగా ప్రకటించింది. కానీ ప్రతి నిర్ణయాన్ని ప్రజలు ఆసక్తిగా గమనించడం ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు సినిమా హీరో కాదు, ఒక రాష్ట్రానికి బాధ్యత వహించే ముఖ్యమంత్రి. ఏ కొత్త ప్రభుత్వానికైనా సవాళ్లు సహజమే. విజయ్ గారి ప్రభుత్వానికి కూడా ఆర్థిక నిర్వహణ, ఎన్నికల హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజల అంచనాల్ని నిలబెట్టుకోవడం పెద్ద సవాళ్లుగా మారాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి దీర్ఘకాలిక పనితీరుపై ఇప్పుడే తుది తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు. ఒకప్పుడు సినిమా తెరపై హీరోగా చప్పట్లు అందుకున్న విజయ్ గారు ఇప్పుడు ప్రజల ఆశలు, బాధ్యతలు, అంచనాల్ని మోస్తున్నారు. మరి ఈ పొలిటికల్ జర్నీ కూడా ఆయన మూవీ జర్నీలానే సక్సెస్ అవుతుందా, లేక రాబోయే రోజుల్లో కొత్త ఛాలెంజెస్ ఎదురవుతాయా? దానికి సమాధానం కాలమే చెప్పాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారి ప్రభుత్వం తమిళనాడులో హిస్టరీ క్రియేట్ చేస్తుందా, లేక మరో సాధారణ ప్రభుత్వంగానే మిగిలిపోనుందా? అంతేకాదు, ఇలాంటి సీఎం అన్ని రాష్ట్రాలకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ లీడర్స్ బయోగ్రఫీస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.